బౌద్ధ మతము సిద్ధాంతము, బౌద్ధ మత సంస్కృతి, బౌద్ధ మతం యొక్క మానవతా సంస్కృతికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాము. బౌద్ధం యొక్క ఘనత ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచమునందలి గొప్ప మతములలో బౌద్ధ మతము ఒకటి. ఇది భారతావని యందు జన్మించినప్పటికీ ఇది నేడు మన దేశంలో నామమాత్రావశేషంగా ఉంది. కానీ ఈ మతం ఇప్పుడు చైనా, జపాను, కొరియా, టిబెట్, వియత్నాం, బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్, శ్రీలంకలలో స్థిరమై పునాదులు కలిగి విరాజిల్లుతున్నది. సత్య అహింసలు ప్రభావం లేని ఈ మతము 2,500 సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు ప్రస్థాపించాడు. అశోకుడు, కనిష్కుడు వంటి గొప్ప గొప్ప చక్రవర్తులు దీనికి బహుళ ప్రచారం కలిగించినారు. మన భారతదేశంలో బౌద్ధ మత ప్రభావం నేటి భారతీయ సంస్కృతి పైన ఎంతైనా ఉంది. ఇక బుద్ధుని నాటి తాత్విక వాతావరణం ఎలా ఉంది తెలుసుకుందాం. బుద్ధుడు అవతరించే నాటికి యజ్ఞము పేరిట జరిగే వ్యర్థమైన ఆడంబరమైన కర్మకాండ ప్రబలంగా ఉండేది. బలుల పేరిట జరిగే జంతు హింస సహింపరానిదిగా ఉండేది. పూర్వ మీమాంసకులు వేదములే పరమ ప్రమాణములని ప్రచారం చేసేవారు. ఇక ఉపనిషత్తుల యందు వేదాంతము జగత్తు అంతా మిథ్య అని, విశ్వవ్యాప్తమైన బ్రహ్మయే నిత్యమని, జీవాత్మ పరమాత్మల అభిన్నులని చాటుతూ ఉండేది. సామాన్య ప్రజలు ఈ మతము అర్థం చేసుకోలేక సతమతమయ్యేవారు. ఇక నాస్తికులైన చార్వాకులు జీవించి ఉన్నంతకాలం సుఖం అనుభవించాలి, మరణించిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు అని ప్రచారం చేసేవారు. ఇట్లా పరస్పర విరుద్ధమైన మతాలు ప్రజానీకమును గందరగోళపరిచే తరుణంలో గౌతమ బుద్ధుడు ఉద్భవించి ఈ మతాలన్నింటికి సమన్వయపరిచి సామాన్య మానవునికి సులభంగా అర్థమయ్యే విధంగా వివరించిన ఘనత మా బుద్ధునికే దక్కినది. ఇక త్రిరత్నములు ఏమిటో తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి బౌద్ధ మతం స్వీకరించిన వారు అందరూ త్రిరత్నములను ఆశ్రయించారు. అవి ఏ శరణములుగా భావించి గౌరవించారు. బుద్ధుడు, ధర్మము, సంఘము అనేవి త్రిరత్నములు. బుద్ధుడు, ధర్మము, సంఘం అనేవి త్రిరత్నములు. బౌద్ధ మతానికి త్రిరత్నముల సంప్రదాయమే మూలాధారం. బౌద్ధ శిల్పాలలో కూడా ఈ త్రిరత్నముల గుర్తులు చెక్కబడ్డాయి. ఈ 3 రత్నాలు బౌద్ధ మతంలోని 3 దశలునగా బౌద్ధుని యొక్క వ్యక్తిత్వము, అతడు బోధించిన మతము, స్థాపించిన సంఘం అనే వారిని తెలుపుతుంది. అందుకే చూడండి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, మా సంఘం శరణం గచ్చామి అనే 3 నినాదాలను మనం చూస్తూ ఉంటాం. మరి యొక్క సంచికలో ఈ బౌద్ధ వాంగ్మయం అంటే బౌద్ధ మతం యొక్క సాహిత్యం సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.